మనం ఇంట్లో చేసుకునే ప్రతి పూజ, వ్రతం, అభిషేకం కోసం తయారు చేసుకునే పంచామృతం మనకు నచ్చినట్టుగా మనం తయారు చేసేసుకుంటూ ఉంటాం కదండి. అమృతం లాంటి 5 పదార్థాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలతో తయారు చేసే ఈ పంచామృతం ఇంకాస్త రుచికరంగా చేసుకోవడానికి సరైన కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. పక్కా కొలతలతో రుచికరమైన పంచామృతం తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు పాలు యాడ్ చేసుకోవాలి. ఆవు పాలు అయితే చాలా శ్రేష్టం అండి. తర్వాత ఇందులోకి సగం గ్లాసు ఆవు పెరుగు తీసుకోవాలి. తర్వాత 1 స్పూను తేనె యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ తేనె యాడ్ చేసుకుంటే 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలి. అండ్ 4 స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 అరటిపండు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేయకుండా అరటిపండుని ఇలా చేత్తో మెత్తగా వత్తి కూడా వేసుకోవచ్చండి. చివరగా డివైన్ అరోమా అండ్ ఫ్లేవర్ కోసం 1 చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా కలుపుకుంటే మన పూజ కోసం చాలా రుచికరమైన పంచామృతం రెడీ అయిపోతుంది. సో ఈసారి మీరు ప్రతి పండుగకు, పూజకు ఇలా పక్కా కొలతలతో చాలా రుచికరమైన పంచామృతం తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.